బంగ్లాదేశ్లో దారుణమైనటువంటి పరిస్థితులకు వచ్చేసింది. గత కొన్ని రోజులుగా నడి రోడ్డు మీదన ఊరేగింపులు జరుగుతున్నాయి. ఏదైతే ఆ మధ్యన జైళ్ల నుంచి బయటకు వచ్చినటువంటి జమాత్ వాళ్ళతో పాటుగా మరికొన్ని తీవ్రవాద సంస్థల నేతలు ఓపెన్ అప్ అవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అల్-ఖైదా, ఐఎస్ఐఎస్, హమాస్కి సంబంధించినటువంటి జెండాలతో బంగ్లాదేశ్ అంతటా ఊరేగింపులు జరుగుతున్నాయి. ఢాకా అంతటా ఊరేగింపులు జరుగుతున్నాయి. బట్ ఇంటర్నేషనల్ మీడియా మాత్రం ఎవడూ పట్టించుకోవట్లేదు. అంటే ఏ స్టేజ్కి వెళ్తుంది, అదొక మరొక తీవ్రవాద దేశం కింద తయారవుతుందా? ఇది ఎక్కడికి పోతున్నాం అనేది అర్థమవుతుంది. ఉగ్రవాద సంస్థలు జెండాలతో తిరుగుతున్నారంటే ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నారన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. అంటే ఉగ్రవాద దేశం కింద దాన్ని మార్చాలనుకుంటుండటం అన్నటువంటిది ఇక్కడ స్పెషల్. మరి దీని ఇంపాక్ట్ ఎక్కడి దాకా వెళ్తుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.